హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో నొప్పి ఎంత ఉంటుంది? సో ఇది నన్ను ప్రతిరోజు పేషెంట్ నన్ను అడిగే మొదటి ప్రశ్న. సో నొప్పి అన్నది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో మేనేజ్ చేయడానికి చాలా విధానాలు ఉన్నాయి. సో మేము పేషెంట్ని కూర్చోబెట్టి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ యొక్క మొత్తం కంప్లీట్ ప్రొసీజర్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్కడెక్కడైతే మేము అనెస్థీషియా ఇచ్చే స్టెప్స్ ఉంటాయో అక్కడ మేము ఎలా అనెస్థీషియా ఇస్తున్నామో ఆ అనెస్థీషియా ఇచ్చే స్టెప్స్ని కూడా ఎలా పెయిన్ లేకుండా చేస్తాము అన్నది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నార్మల్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో పెయిన్ వచ్చేది ఎప్పుడైతే మేము అనెస్థీషియా ఇస్తామో అప్పుడే మీకు పెయిన్ అన్నది ఎక్కువగా ఉంటుంది. మిగతా ప్రొసీజర్ అంతా చేసేటప్పుడు ఎలాంటి పెయిన్ ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 hours ప్రొసీజర్లో మీకు మ్యాక్సిమం పెయిన్ వచ్చేది అంటే ఒక 3 to 4 minutes or 4 to 5 minutes అంతే. ఎందుకంటే ఆ టైంలోనే మేము కంప్లీట్గా అనెస్థీషియా ఇస్తాం కాబట్టి ఎక్కడైతే మేము ప్రొసీజర్ చేస్తామో ఆ ఏరియాని కంప్లీట్గా బ్లాక్ చేస్తాం. బట్ ఈ అనెస్థీషియా ఇచ్చేటప్పుడు కూడా దాని పెయిన్ ఎలా తక్కువ చేయాలి? క్రీమ్ అనెస్థీషియా ఉంటుంది, టాపికల్ అనెస్థీషియా అంటాం దాన్ని. ఆ క్రీమ్ పెట్టి తర్వాత అనెస్థీషియా ఇచ్చేటప్పుడు కూడా వైబ్రేషన్, కోల్డ్ ఇవన్నీ యూజ్ చేసి ఏదైతే ఈ అనెస్థీషియా ఇచ్చే ప్రక్రియ ఉందో దాన్ని కూడా పెయిన్లెస్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మీ ఎంటైర్ ప్రొసీజర్ చాలా కంఫర్టబుల్గా వెళ్తుంది. సో త్రూ అవుట్ ద ప్రొసీజర్ చాలామంది పేషెంట్స్ బెడ్ మీద పడుకోగానే లిటరల్గా వాళ్ళు ఒక 3-4 hours అవుతే లేస్తారు. అండ్ వాళ్ళకి ఏంటంటే అసలు 3-4 hoursలో ఏమైందో కూడా తెలియదు అనమాట. సో అంత కంఫర్టబుల్గా ప్రొసీజర్ని చేసే విధానం ఉంటుంది. బట్ ఇలా కంఫర్టబుల్గా ప్రొసీజర్ చేయాలి అంటే ఆ నర్వ్స్ ఎక్కడి నుంచి వెళ్తాయి, ఎక్కడి నుంచి మనము అనెస్థీషియా ఇస్తే మీకు కంఫర్టబుల్గా ఉంటుంది, ఎప్పుడు అనెస్థీషియా ఇవ్వాలి, ఎంత లెవెల్లో అనెస్థీషియా ఇవ్వాలి, ఇవన్నీ కాంపోనెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ కాంపోనెంట్స్ కానీ ఈ నాలెడ్జ్ కానీ ఒక డాక్టర్కి మాత్రమే ఉంటుంది. జనరల్గా ఇప్పుడు 90% ఆఫ్ ద హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ బయట క్లినిక్స్లో తీసుకుంటే వాళ్ళు ఓన్లీ అసిస్టెంట్స్తోని తర్వాత నాన్ డాక్టర్స్తోని చేపిస్తున్నారు. సో ఇలా చేపించడం వల్ల ఏంటంటే ఆ అనెస్థీషియా లెవెల్స్లో ఒకవేళ నార్మల్ కన్నా ఎక్కువ లెవెల్స్ ఇస్తే సైడ్ ఎఫెక్ట్స్ రావడము, కాంప్లికేషన్స్ రావడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలి అంటే ప్రాపర్ డాక్టర్ దగ్గర మీరు సర్జరీ చేయించుకుంటే సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ అవాయిడ్ చేయొచ్చు. సో ఇంకోటి చాలామంది కాంప్లికేషన్స్ ఉంటాయా, ఇన్ఫెక్షన్ అవుతుందా అంటారు. ఒక ప్రాపర్ ఆపరేషన్ థియేటర్లో అన్ని జాగ్రత్తలు తీసుకొని మీ వెయిట్ ప్రకారము అనెస్థీషియా ఇచ్చి ఎలాంటి పెయిన్ డిస్కంఫర్ట్ లేకుండా ప్రొసీజర్ చేయగలిగితే మీరు చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. ప్రొసీజర్లోనే కాదు, ప్రొసీజర్ తర్వాత కూడా మీకు ఎలాంటి స్వెల్లింగ్ ఉండకుండా ఉంటుంది. అండ్ పెయిన్ కాంపోనెంట్ అన్నది ప్రొసీజర్ తర్వాత కూడా ఏముండదు, కాంప్లికేషన్స్ కూడా ఏమీ రావు. సో ఇలాంటి ఇంకేమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా కమెంట్ చేసి అడగండి. అదేవిధంగా మీకు కన్సల్టేషన్ బుక్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్గా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.